త్రిబుల్ ఆర్ ఇంతకాలం మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిలిం గా రికార్డుకెక్కింది. ఎన్టీఆర్, రామ్ చరణ్లకు పాన్ ఇండియా స్టార్స్ గా బజ్ క్రియేట్ అయింది. అపజయమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన పీరియాడికల్ చిత్రశిల్పంగా త్రిబుల్ ఆర్ ని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్స్ 3 సార్లు పోస్ట్ పోన్ కాగా 2022 జనవరి 7న కావాల్సిన రిలీజ్ కూడా వాయిదా పడటంతో సినీ ప్రియులు నిరుత్సాహానికి లోనయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత డీలా పడ్డారు. కొత్త రిలీజ్ డేట్ గురించి అంచనాలు ఉన్నాయి కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. త్రిబుల్ ఆర్ లేని సంక్రాంతి సినీ కళ వెలవెలబోతోందని వాపోతున్నారు ఫ్యాన్స్. వీటన్నింటికీ మించి మరో వార్త ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని మరింత కలవరపెడుతోంది. గోండు వీరుడు కొమరం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్రలను త్రిబుల్ ఆర్ చిత్రంలో వక్రీకరించారని హైకోర్టులో కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని హైకోర్టులో దాఖలు చేశారు. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని అభ్యర్థించారు పిటిషనర్. జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ ఉజ్జవ్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిల్పై విచారణ చేపట్టనుంది. త్రిబుల్ ఆర్ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ అని ముందు నుంచి రాజమౌళి స్పష్టం చేస్తూనే ఉన్నారు. వాస్తవ చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని ఇద్దరు దేశభక్తులైన వీరులు కలుసుకోవటం, వారి మధ్య అపార్థాలు, ఘర్షణలు, ఇద్దరి ఆశయం ఒక్కటై దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటం ప్రధాన ఇతివృత్తంగా త్రిబుల్ ఆర్ కథని రూపొందించారని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మించిన భారీ చిత్రం ఇది. రామ్ చరణ్, ఎన్టీఆర్లతో పాటు అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ లాంటి బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఇది. హైకోర్టు వేసిన పిల్పై ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. తీర్పు సానుకూలంగా రావాలని, త్రిబుల్ ఆర్ వరల్డ్ వైడ్ రిలీజ్ తో రికార్డు సృష్టించాలని ఆశిస్తున్న ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.